చంద్రబాబు గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం అనేదానికి కళ్ళు చెవులతో పాటు మనసు కూడా ఉండాలి. హైదరాబాద్ మహానగరంలో ఈరోజు హైడ్రా బాధితులు ఎక్కడికి పోయినా కూడా హృదయ విదారకంగా వాళ్ళ గోడును వెలబోసుకుంటా ఉన్నారు. తెలంగాణ భవన్కు వందలాదిగా తరలివచ్చి వాళ్ళ బాధల్ని చెప్పుకుంటే ఆ రకంగా వస్తున్నటువంటి అంటే ప్రజలకి మేము ఏదైనా చేస్తాం, వాళ్ళు ఎవరికైనా కలిసి విజ్ఞప్తి చేస్తే వారి దృష్టికి తీసుకొస్తే వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తామనేటువంటి శ్రీధర్ బాబు గారి మంత్రి హోదాలో ఉండి చేసినటువంటి వ్యాఖ్యలు పేద వర్గాలను ఎవరైతే నష్టపోయిందో వాళ్ళను మరొక్కసారి ఇప్పటికే వీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ మాటల ద్వారా వారిని అవమానిస్తున్నారు. కాబట్టి బహిరంగంగా మంత్రి గారు ఆ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. ఆ సబ్జెక్ట్ దాని గురించి అందరికీ నమస్కారం. అంటే మంత్రి శ్రీధర్ బాబు గారు మాటలు విన్నాక ఆయన అనాలోచితంగా మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలు 3 కోరుకుంటున్నారు. ఒకటి, ఎవరైతే హైదరాబాద్లో స్థిర నివాసాలు ఏర్పరచుకున్న వాళ్ళేమో రేవంత్ రెడ్డి హటావో హైదరాబాద్ బచావో అంటున్నారు. తెలంగాణ ప్రజలు ఆరు గ్యారెంటీలు నమ్మి ఏదైతే అధికారం ఇచ్చారో తెలంగాణ ప్రజలేమో రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో అంటారు. అలాగే కాంగ్రెస్ వాదులు కూడా మాకు చాలామంది ఫోన్ చేస్తారు. అంటే వాళ్ళు పేరు చెప్పుకోలేక వాళ్ళు కూడా ఏమంటారు అంటే రేవంత్ రెడ్డికి హటావో కాంగ్రెస్కు బచావో అంటారు. అంటే ఇంత దౌర్భాగ్యమైన గవర్నమెంట్ ఒక 10 నెలల్లో ఏమీ సాధించలేక కుట్రపూరితంగా పేదల జీవితాలను నాగం చేస్తున్నందుకు దాన్ని ఆక్రోశాన్ని వాళ్ళు వెళ్ళిబుచ్చినప్పుడు అంటే మీడియా ముందల కానీ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కానీ వచ్చినప్పుడు ఈ మంత్రి గారు విచక్షణారహితంగా మాట్లాడుతారంటే ఆయనకు బహుశా ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉండి ఇంకా గవర్నమెంట్ బదనాం అయితే రేవంత్ రెడ్డిని తీసేసి నన్ను పెడతారనే ఆలోచనతోనే మాట్లాడుతుంటే తప్పించి ప్రజల బాధలు అర్థం చేసుకునే విధంగా అయితే మాట్లాడతలేరు. ఇట్లాంటివి పునరావృతం కాకుండా మంత్రి శ్రీధర్ బాబు గారు వాళ్ళ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి మేమైతే మా పార్టీ తరఫున ఎటువంటి మనస్పర్ధలు స్వార్థాలు లేకుండా కష్టపడి మిమ్మల్ని గెలిపించిన ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మరొకసారి మీరు రివ్యూ చేసుకోండి.